బల్దియాకు మస్తు ఆమ్దాని పెరగనుంది. మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం తర్వాత 6000 కోట్ల ఇన్కమ్ దాటే అవకాశం ఉంది. టౌనింగ్ ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి భారీ రెవెన్యూ రానుంది. హైరేజ్ బిల్డింగ్ల నుంచే 1000 కోట్ల ఆదాయం రానుంది. హెచ్ఎండిఏకు తగ్గే ఆదాయం జీహెచ్ఎంసీకి బదిలీ కానుంది. మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం తర్వాత జీహెచ్ఎంసీకి ఆదాయం భారీగా పెరగనుంది. గతేడాది 3321 కోట్లు వచ్చిన ఆదాయం 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనంతో 6000 కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా బల్దియాకు టౌన్ ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్, ఎస్టేట్ విభాగాల నుంచి భారీ ఆదాయం వస్తుంది. విలీనం కాకముందు టౌన్ ప్లానింగ్ నుంచి సంవత్సరానికి 1000 కోట్లు వచ్చేది. ఇప్పుడు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం 2000 కోట్లుండగా వచ్చే ఏడాది నుంచి 3500 కోట్లు దాటే అవకాశం ఉంది. మరోవైపు మిగిలిన విభాగాలు, పన్ను వసూళ్ల నుంచి కూడా విలీన ప్రాంతాలతో భారీగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విలీనమైన ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్ నిర్మాణాలు భారీగా జరుగుతుండటంతో జీహెచ్ఎంసీ ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ బిల్డింగ్లకు హెచ్ఎండిఏ జారీ చేసిన అనుమతులన్నీ ఇకపై జీహెచ్ఎంసీ ఇవ్వనుంది. తెల్లాపూర్, అమీన్పూర్, పోచారం, శంషాబాద్, బండ్లగూడ, జాగీర్, జల్పల్లి, నిజాంపేట్, మణికొండ, బడంగ్పేట్, మేడ్చల్ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాంతాల నుంచే 1000 కోట్ల ఆదాయం జీహెచ్ఎంసీకి వచ్చే అవకాశం ఉంది. హెచ్ఎండిఏకి తగ్గిన ఆదాయం పూర్తిగా జీహెచ్ఎంసీకి బదిలీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీ విలీనం తర్వాత ముఖ్యంగా అప్పులు తీరనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో జీహెచ్ఎంసీ వివిధ పనుల కోసం బ్యాంకులో 6880 కోట్ల అప్పు చేసింది. ఇందులో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం 4250 కోట్ల అప్పు చేయగా బాండ్లతో 495 కోట్లు సేకరించింది. 200 కోట్లకు 8.90%, 195 కోట్లకు 9.38%, 100 కోట్లకు 10.23% వడ్డీ కడుతోంది. మరో 2500 కోట్లను 8.65% వడ్డీకి రూపీ టర్మ్ లోన్ తీసుకుంది. ఇక మరోసారి 505 కోట్లను 7.75% వడ్డీకి రూపీ టర్మ్ లోన్ తీసుకుంది. వీటితో పాటు మరో 750 కోట్లను ఇటీవల సేకరించింది. కాంప్రెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కోసం 7.20% వడ్డీతో మరో 1460 కోట్లు తీసుకుంది. ఎస్ఎన్డిపి కోసం 680 కోట్లని 7.20% వడ్డీతో తీసుకుంది. గ్రేటర్లో కడుతున్న జేఎన్ఎంఆర్ఎం ఇండ్ల కోసం 140 కోట్ల హడ్కో లోన్ సేకరించింది. ఇందులో 100 కోట్లను 8.90% వడ్డీతో తీసుకోగా 40 కోట్లను 9.90% వడ్డీతో తీసుకుంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం ట్రేడ్స్తో 350 కోట్ల అప్పు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6880 కోట్ల అప్పుల్లో 1100 కోట్లను కిస్తీల వారీగా తిరిగి చెల్లించింది. ప్రస్తుతం 5500 కోట్ల అప్పులున్నాయి. రెగ్యులర్గా తిరిగి చెల్లిస్తుండటంతో అసలుతో పాటు మిత్తి కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆదాయం పెరుగుతుండటంతో అప్పులు తిరిగి చెల్లించేందుకు మరింత ఈజీగా ఉంటుంది. అలాగే ఒకవేళ అభివృద్ధి కోసం అవసరమైతే మళ్లీ అప్పులు కూడా పుట్టే అవకాశం ఉంది.